హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు క్యాలీఫ్లవరు టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇందులో ఒక 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఈ క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేడి నీళ్ళు అయితే ఉడకబెట్టుకోవాలండి. ఈ ఉడకబెట్టుకోవడం వల్ల ఇందులో ఏమన్నా పురుగులున్నా డస్ట్ ఉన్నా పోతుందండి. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఈ వేడి నీళ్ళలో మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. ఇలా ఉడకడం వల్ల ఇందులో ఏమన్నా డస్ట్ ఉన్నా సరే, పురుగులున్నా సరే పోతాయండి. చూడండి, ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఇవైతే ఫ్రై చేసుకుందామండి. చూడండి, పోపు దినుసులు అయితే వేగినాయి కదా. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఈ నూనెలో ఉల్లిపాయలు మగ్గితే చాలా టేస్ట్గా ఉంటుంది కూర కూడా. చూడండి, క్యాలీఫ్లవర్ అయితే ఉడుకుతుంది కదా. ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. అలాగే ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇవైతే 4 నిమిషాల పాటు ఉడికినాయి కదండి క్యాలీఫ్లవర్ని. ఇవి వాటర్ నుండి సపరేట్ చేసుకుందాము. ఇలా బెజ్జాల గిన్నె తీసుకొని ఇందులో క్యాలీఫ్లవర్ని వేసుకొని వాటర్ అయితే సపరేట్ చేసుకున్నాం కదండి. ఈలోపు ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై అయిపోయిందండి. చూడండి, ఇవైతే వేగినాయి కదా. ఇందులోనే మనం ఉడికించి తీసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుందామండి. ఈ క్యాలీఫ్లవర్కి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం పట్టేలాగా ఇలా ఒకసారి అయితే కలిపేసుకుందామండి. కలుపుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గాలండి. ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. చూడండి, నేనైతే 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇవి ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. టమాటా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం అయితే మగ్గనిచ్చుకుందాము. మూత పెట్టుకుందామండి. ఇది మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. చూడండి, టమాటా ముక్కలు అయితే సాఫ్ట్గా మగ్గిపోయినాయి కదండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూను పసుపు అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి. ఈ పసుపు పచ్చివాసన పోయేంత వరకు మనమైతే మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకున్నాక ఒక 10 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఒకసారి అయితే చూద్దామండి. చూడండి, ఇవైతే మగ్గిపోయినాయి కదా. ఇందులోనే మనం కూరకు సరిపడా కారం అయితే వేసుకుందామండి. చూడండి, నేనైతే 1.5 స్పూను కారం అయితే వేసుకొని ఈ ముక్కలకు పట్టేలాగా మొత్తం అయితే కలుపుకుందామండి. చూడండి, ఇవి మొత్తం కలుపుకున్నాం కదా. ఇందులోనే కూరకు సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. వాటర్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి. వాటర్ అయితే వేసుకొని కలుపుకున్నాం కదండి. ఇది దగ్గరగా అయ్యేంత వరకు మూత అయితే పెట్టుకుందాము. చూద్దామండి ఒకసారి. చూడండి, ఒకసారి అయితే కలుపుకుందాము. ఇంకా ఇది దగ్గరగా అవ్వాలండి. ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. ఇది బాగా దగ్గరగా గ్రేవీగా అయ్యేంత వరకు మగ్గనిద్దాము. చూడండి, ఇదైతే మనం పోసిన వాటర్ మొత్తం ఎగిరిపోయినాయండి. కూర అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీగా. ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకుందామండి. వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. అయిపోయాక ఇది దగ్గరగా అయిన తర్వాత మీకు చూపిస్తానండి. చూడండి, 10 నిమిషాలు అయితే అయిపోయింది కదా. కూర అయితే దగ్గరగా అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీ
టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్కి కానీ చపాతీకైనా దేనికైనా సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. సింపుల్ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.